హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేమైతే మా ఇంట్లో ఎల్లమ్మ తల్లికి మైలలు అయితే తీసాము. ప్రాసెస్ మొత్తం ఎలా ఉందనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. నా వీడియో మొత్తం చూసి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరి ఇంట్లో పండుగకి ఇలా ఒగ్గోలు అయితే వస్తుంటారు. అసలు ఒగ్గోలు లేని పండుగనే చేయలేము. వాళ్ళైతే ఇలా మైలలు తీయడానికి మొత్తం ఇలా రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడ చైర్లో కూర్చుంది మా ఇంట్లో పండగ చేసే స్వామి అన్నమాట. ఇక్కడ పక్కన అయితే మా పాప కూర్చొని మొత్తం ఎలా చేస్తున్నారు అనేసి అయితే టోటల్గా అబ్జర్వ్ అయితే చేస్తుంది. ఇలా మైలలు తీసే టైం అయితే నైట్ అయింది, కానీ పిల్లలకు మాత్రం అసలు నిద్రనే రావడం లేదు. ఓవరాల్గా అయితే ఇలా రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే పండగ చేసుకుంటున్నాము. అందరైతే ఉన్నారు ఇందులో. పుట్టలో కొట్టింది, పూల గంగ దొరికింది, కాబట్టి నేలక ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ కోరు కోరు మణి ఎండి కొండ కైలాసం కళ్యాణం కోరుకుంది ఎల్లమ్మ. కళ్యాణం కోరుకుంది నేరుగా అమ్మవారి ఎల్లమ్మ కళ్యాణం కోరుకుంది ఎండి కొండ కైలాసపతి కల్లవారు వచ్చిన బిడ్డ రేణుక ఎల్లమ్మ. పెళ్లి అంటే పెళ్లి చేసే బిడ్డ, ఎవరి కాలు మొక్కాల బిడ్డ, ఎవరి కాలు కడగాల బిడ్డ ఎల్లమ్మ. ఎవరి కాలు కడగాల బిడ్డ అందరికల్లా పెద్ద వాళ్ళు శంకర బిడ్డ, కాలు కంద బిడ్డ రేణుక ఎల్లమ్మ. బిడ్డ ఎల్లమ్మ దేవి సాయవరం గట్టిస్తున్న ఎల్లమ్మ. మాలి గట్టి సమాలి మీద సాయవరం గట్టి శ్రీ ఎల్లమ్మ. సాయవరం ఎక్కాలి గెలవాలి ఎల్లమ్మ. ఎవరు గెలిస్తే వాళ్ళకే పెళ్లి చేసి దీవనార్థి బిడ్డ దేవా శంకరుడైనా. చెప్పాలి నడికి ముందు నా దండం వీకి ముందు చాలి కనుక తల్లికి దొరసూరు
ఎదురాల పేరు అక్క పేదకు అక్క వంకాలి పెద్ద రాజా ప్రకాటమయ్యా అవతారమందు బిడ్డ పాపం 10,000 బిడ్డ అవతారమేసి గాడిలో విట్నా ఎగర నల్ల మోసు గడిలో విట్నా నాయన మోసు 10,000 చెల్లె ఏడుపాయల్లో తెల్ల దుర్గమ్మ తెల్ల వీడారి 10,000 చెల్లె అవతారమందు 10,000 నైనా